తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏపీటీఎస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నజీర్, నక్క ఆనందబాబు, ఏపీ ఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, నగర మేయర్ కోవెలముడి రవీంద్ర పాల్గొన్నారు. ఐటీ మరియు విద్యాశాఖల అభివృద్ధికి సంబంధించిన శకటాల వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దేశాలు చూసే విధంగా చేసిన యువ నాయకుడు నారా లోకేష్ అని తెలియజేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నట్లు తెలిపారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం. నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుంటూరు నగరంలో వినూత్నంగా వివిధ రకాల శకటాలతోటి ఒక భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం. నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి శాసనసభ్యులుగా, విద్యాశాఖ మంత్రిగా, హెచ్ఆర్డీ అండ్ ఐటీ మినిస్టర్గా ఆయన నిర్వహిస్తున్న అన్ని బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన సాధించిన విజయాలు, చేసిన ప్రగతి, చేసిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చెప్పే విధంగా, ప్రజలందరికీ తెలియజేసే విధంగా వివిధ రకాల ఈ శకటాల్లో ఆయన చేపట్టిన అన్ని బాధ్యతలు, అన్ని రంగాల్లో కూడా వారు ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి చేశారు అనేది ఈ శకటాల రూపంలో వివరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాడు యువగళం పాదయాత్ర చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అలానే భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కోటి సభ్యత్వాలతో రికార్డు సృష్టించడం, అలానే కార్యకర్తలకు అండగా దేశంలోని ఏ రాజకీయ పార్టీ ఉన్న విధంగా 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం, అలాగే ఏ ఊరు వెళ్తే ఆ ఊరు అక్కడ ప్రజా దర్బారు నిర్వహించే అనుక్షణం ప్రజలకి, కార్యకర్తలకి అందరికీ అండగా ఉంటాం. ఇంకో పక్క మంగళగిరి శాసనసభ్యులుగా 39 సంవత్సరాలుగా గెలవని చోట పోటీ చేసి 91,000 మెజారిటీతోటి అఖండ విజయం సాధించి మంగళగిరిని అన్ని రంగాల్లో బహుముఖంగా అభివృద్ధి చేస్తూ లైబ్రరీలు, స్కూల్స్, పార్కులు, హాస్పిటల్స్ ఇట్లా అన్ని మౌలిక సదుపాయాలతోటి, అలానే ఉద్యోగాల ఉపాధితోటి మంగళగిరిని రాష్ట్రంలోనే ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా అభివృద్ధి చేస్తున్నారు. ఇంకో పక్క విద్యాశాఖ మంత్రిగా అధికారం చేపట్టిన సంవత్సరంలోనే ఒక మెగా డిఎస్సీని పెట్టి 16,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలని భర్తీ చేయడం జరిగింది. అలానే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. పేరెంట్స్ టీచర్ మీట్ అని చెప్పేసి ఎక్కడా లేని విధంగా టీచర్లకి అలానే పేరెంట్స్కి ఒక అనుసంధానం ఏర్పాటు చేయటం, అలానే పిల్లలకి ఓన్లీ చదువుల్లోనే కాదు వాళ్ళు క్రీడల్లోనూ, కళల్లోనూ అన్నింటిలోనూ ఉండాలి అని చెప్పేసి ప్రతి శనివారం నో బ్యాక్ డే అని చెప్పేసి తీసుకురావటం. మార్గదర్శిగా, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుగా, ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా, యువగళ సారథిగా ఉన్నటువంటి మన ప్రియతమ నాయకులు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినూతనంగా, ఎంతో అద్భుతంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధిలో నారా లోకేష్ అనే ఒక యువకుడు గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి కూడా ఎక్కడ ఓటమికి భయపడకుండా ప్రజాసేవ ద్వారా ప్రజల మన్నలను పొందాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు తిరిగి అదే నియోజకవర్గంలో 90,000 మెజారిటీతో గెలిచి ప్రజలకు
వారధిగా ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు విద్యాశాఖకు సంబంధించి గతంలో ఎవ్వరు ఆలోచించినటువంటి విధంగా కూడా ఈరోజు పెను మార్పులకు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు. అటువంటి మహానాయకుడిని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువత కూడా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మాభిమానాన్ని ప్రపంచానికి చాటి చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో తెలుగువారి ప్రఖ్యాతిని పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు ప్రపంచం చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఈరోజు గూగుల్ లాంటి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ అలాగే కాగ్నిజెంట్ కానీ అనేక కంపెనీలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూసి పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి ఒక యువ నాయకుడిని ప్రశంసించేటువంటి ఈరోజు తీరు. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో అనేక మంది యువ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టెక్నాలజీ కానీ అలాగే నిజమైనటువంటి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ యువగళంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల సమస్యలను కూడా తీసుకొని వారికి కావాల్సినటువంటి స్కూళ్లను మరమ్మతులు చేసేటువంటి కార్యక్రమం దగ్గర నుండి పిల్లలకు అవసరమైనటువంటి ప్రతి నిత్యం ఏదైతే క్వాలిటీ అయినటువంటి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు అనేక మార్పులు తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం. ఒక పక్కన ఐటీకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మానవుల డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక యాక్టివిటీని తీసుకొని ఈరోజు రాష్ట్రంలో వందలాది మంది యువకులకి మార్గదర్శిగా నిల్చున్నటువంటి నారా లోకేష్ గారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఆయనందరినీ కూడా ఆయనందరినీ కూడా సుఖ సంతోషాలతో చూడాలని గౌరవనీయులు నారా లోకేష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అడ్వాన్స్గా ఈ జన్మదిన వేడుకలకు శ్రీకారం చుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నారా లోకేష్ గారు గత సంవత్సరన్నర కాలంలో వారి శాఖల పరంగా ఈ రాష్ట్రానికి అందించినటువంటి సేవల్ని శకటాల రూపంలో రూపొందించి ప్రజల్లోకి తీసుకెళ్ళటం అనేది ఎంతో అభినందనీయం. ప్రతి కార్యక్రమం కూడా ఇవాళ మనం చేసిన మంచిని ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చెప్పే విధానంలో ఒక్కొక్క రీతిన ఒక్కొక్కరు తీసుకెళ్తూ ఉంటారు. దానికి ఒక వినూత్నమైన రీతిలో ఇవాళ మన్నవ మోహన్ కృష్ణ గారు ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు. ప్రజలందరూ కూడా ఇవాళ నారా లోకేష్ గారి వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడి ఇప్పటికి 44 సంవత్సరాలు అయింది. ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో 12 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముందుకు నడిచింది. అక్కడి నుంచి 32 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలా అప్రతిహతంగా పార్టీ ముందుకెళ్తా ఉంది. గత ఒక 5-6 సంవత్సరాలుగా నారా లోకేష్ గారు పార్టీ దైనందిన కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన చేపట్టి ఒక వినూత్నమైన రీతిలో కార్యకర్తలకి అండగా నేనున్నాననే ఒక భరోసాని పార్టీ నుంచి కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు ఒక భరోసాతో ధైర్యంతో ఉన్నటువంటి పరిస్థితులు మనం అందరం చూసాం. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అరాచకాలన్నీ కూడా ఎదిరించి నిలబడ్డారు. పార్టీ క్యాడర్ అంటే అది నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ధైర్యం, స్థైర్యం, వారు ఇచ్చినటువంటి భరోసా కూడా ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. వారు చివరిలో వారు తీసుకున్నటువంటి నిర్ణయం యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వారు పర్యటించిన విధానం, కార్యకర్తలను కలిసిన విధానం, కార్యకర్తలను ఎన్నికలకి కార్యోన్ముఖులు చేసిన విధానం మరి భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏ పార్టీకి కూడా తీసుకోని విధంగా ఒక యువనేత మనకు ఉన్నటువంటి ఒక ఆస్తి నారా లోకేష్ గారు. ఈ పార్టీకి దొరికినటువంటి ఒక ఆస్తి. అటువంటి నాయకత్వాన్ని మనం పటిష్టపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలైన